శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 181వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీమద్భాగవతంలోని దశమస్కంధంలో బలరామకృష్ణుల యొక్క మధురానగర దర్శనం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ మధురానగర దర్శన ఘట్టము అనేకమైనటువంటి విశేషములతో కూడి ఉన్నది. బలరామకృష్ణులు కొంతమందిని అనుగ్రహించారు, కొంతమందిపై ఆగ్రహించారు, ఎన్నో సాహస కృత్యాలు చేశారు. ఈ ఘట్టమే మధురాతి మధురమైనటువంటి ఘట్టం. పరమాత్మ యొక్క లీలలను సవిస్తరంగా మధురానగర వాసులు తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు. మధురానగర వాసులు ఆనందిస్తున్నారు. వీరికి పరాక్రమాన్ని చూసి, వీరి శౌర్యాన్ని చూసి, సౌందర్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు. ఆ విధంగా జరుగుతున్న మధురా యాత్రలో ఒక నేత పనివాడు ఆ దారిలో వస్తున్న వసుదేవ కుమారులైన రామకృష్ణులను చూశారు. వారు మెచ్చుకునేటట్లు పలు రంగులు కలిగి మిక్కిలి మెత్తవైన వస్త్రాలు, నగల్ని పరమ సంతోషంతో వారికి సమర్పించాడు. కారుణ్యంబున వాని గైకొని అలంకారంబు కావించి శృంగారోదంచిత దిగ్గజేంద్ర కలకాభారంబులన్ పొల్చి శృంగారోదంచిత దిగ్గజేంద్ర కలభాకారంబులన్ పోల్చి ఆ సూరుల్ మాధవుడంత వాయకుని శుశ్రూషన్ మహాప్రీతుడై సారూప్యంబును లక్ష్మియున్నొసగే ఐశ్వర్యాది సంధాయియై అని పోతనామాచుల వారు శ్రీకృష్ణ కారుణ్యాన్ని గురించి, ఆ వాయకుడికి అంటే ఆ మాలాకారుడికి శ్రీకృష్ణుడు ఎలా అనుగ్రహించాడో చెప్తున్నాడు. ఆ రామకృష్ణుడు ఇతను సమర్పించినటువంటి అందమైనటువంటి వస్త్రములను, ఆభరణాలను స్వీకరించి తమను తాము సింగారించుకొని వాళ్ళు ఎలా ఉన్నారంటే దిగ్గజాల గున్నల మాదిరిగా ఉన్నారట, ఏనుగు గున్నల్లా ఉన్నారట ఆ బలరామకృష్ణుడు. అంతట మాధవుడు ఆ చేనేత పనివానిని పరిచర్యకు పరమసంతుష్టుడై అతనికి ఐశ్వర్యాదులను అనుగ్రహించి దేహావసాన సమయంలో సారూప్యమైన అనే ముక్తిని ప్రసాదించాడు. ఆ విధంగా ఆ చేనేతకారుణ్ణి అనుగ్రహించిన శ్రీకృష్ణుడు వారు పూలదండలు కొట్టే సుధాముని ఇంటికి వెళ్ళారు. అతడు వీరిని చూశాడు. వెంటనే లేచి నమస్కరించాడు. చక్కగా అర్ఘ్యం, పాద్యం మొదలైన పూజా విధులతో సత్కరించాడు. రామకృష్ణులకు వారి వెంట వచ్చిన వారందరికీ తాంబూలాదులు, గంధాలు ఇచ్చి సత్కరించాడు. అప్పుడు ఆ సుధాముడు అంటున్నాడు, పావనమయ్యే నా కులము పండెన్ తపంబు గృహంబు లక్ష్మికిన్ సేవితమయ్యే ఇష్టముల్ సేకురే విశ్వనిధానమూర్తులై భూవలయంబు కావయిటు పుట్టిన మీరలు రాక చేసి నేనే విధమాచరింతు పనులెయ్యవి బంట నిరుంగ చెప్పరే. ప్రపంచానికి ఆది కారణమూర్తులై ధరణీచక్రాన్ని రక్షించడం కోసమని అవతరించిన మహానుభావులు మీరు. మీ రాక వల్ల మా వంశం పవిత్రమైపోయింది. నా తపస్సు ఫలించింది. నా ఇల్లు సిరి సంపదలతో పండింది, అది నిండింది. నా కోరికలు ఈడేరాయి. నేను ఏ ప్రకారంగా నడుచుకోవాలి, మీకు ఏ సేవలు చేయాలి,
నేను మీ సేవకుణ్ణి, సెలవీయండి అన్నాడు. అతిశయించిన కీర్తిచే చంద్రుణ్ణి అపహరించేవారు మగువుల పాలటి మన్మధులు అయిన ఆ బలరామకృష్ణుడు సుధాముడికి మిక్కిలి పరిమళంతో కూడిన పూలమాలలు సమర్పించాడు. వాడికి సుధాముడు మిక్కిలి పరిమళంతో కూడిన పూలదండలు బలరామకృష్ణునికి సమర్పించారు. వారు కూడా ఆ మాలికుడిచ్చిన భూరి కుసుమ దామములను భూషితులై నీ కోరిన వరమిచ్చదమని కారుణ్యము చేయ అతడు. కానీ ఇట్లనియన్ వాళ్ళు చాలా సంతోషించారు. బలరామ శ్రీకృష్ణుడు సుధాముడికి ఇచ్చిన పూలమాలను అలంకరించుకున్నారు. నీకేం కావాలో చెప్పు, నీవు కోరింది నేను ఇస్తాను అని దయతో పలికాను. అప్పుడు ఆ సుధాముడు అంటున్నాడు శ్రీకృష్ణునితో, నీ పాదకమల సేవయు, నీ పాదకమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును, నీ పాదకమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును, నితాంతాపారభూత దయయును, తాపసమందార నాకు దయచేయగదే. ఏమి కావాలో కోరుకోమంటే కేవలం భగవంతుడి మీద భక్తి కావాలి, నీ పాదముల మీద నాకు భక్తి కావాలి, నీ పాదాలను సేవించే వారితో స్నేహం కావాలి, సర్వ మానవాళిపైన దయ కారుణ్యం నాకు కలగాలి. అటువంటి వరం ఇమ్మన్నాడు. ఇలాంటి వరము భాగవతులు, ఎంతో గొప్ప భాగవతులు తప్ప కోరలేరు. భాగవత పద్యాలలో అందరి నోటున వెలువడే పద్యాలున్నాయి. భాగవతంలో ఎవ్వనిచే జనించు అనే పద్యం, దానితో సమానంగా నీపాద కమల సేవయు అనే ప్రస్తుత పద్యం కూడా ఎంతో వ్యాప్తిలో ఉన్న ఆణిముత్యం లాంటిది. సాధువులు కానివారు భగవంతుడు ప్రత్యక్షమై అడిగితే ఏం కోరుతారు? భౌతిక సంపదలు కోరుతారు. సుధాముడు మహాత్ముల కోవకు చెందినవాడు గనక స్వామి పాదసేవను కోరుకున్నాడు. వాళ్ళకి బలాయు కీర్తి సంపద ఇచ్చాడు. వాడు అడగకపోయినా బలము, ఆయువు, తేజస్సు, యశస్సు, సిరి సంపదలు కరుణించి వాళ్ళ ఇంటి నుంచి బలరామకృష్ణుడు ఇద్దరు రాజవీధిలో ముందుకు సాగిపోతున్నారు. అప్పుడు కమలములు వంటి కన్నులు గల శ్రీకృష్ణుడు పలు రకాల మైపూతలను ఉంచిన పాత్ర పట్టుకుని వస్తున్న కుబ్జను చూశాడు. కృష్ణుని యొక్క ముఖ కాంతి చూడలేక పద్మము తల వంచుకున్నట్టు ఆ కుబ్జ తల వంచుకుంది. ఆ కుబ్జను చూసి శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఎవ్వరి దానవు లేపములెవ్వరికిన్ కోరి కొనుచు ఏగెదవు, నీ పేరెవ్వతే మాకిమ్మన్నీయు ఎవ్వటినెదు చక్కగనగుచు నీరజనేత్ర. ఆ కుబ్జని పలకరిస్తున్నాడు కృష్ణుడు. ఓ పద్మాక్షి, నీవు ఎవ్వరి దానవు? ఈ లేపనములు ఎవరి కోసం తీసుకెడుతున్నావు? నీ పేరేమిటి? ఈ మైపూతలన్నీ మాకిచ్చేయి, అలా చేస్తే నీవు చక్కగా ప్రకాశిస్తావు అన్నాడు. ఆ శ్రీకృష్ణుని మాటలు విని కుబ్జ బదులు చెప్తోంది, చక్కని వాడబవుదు సరసంబుల నొంపకు మెల్లవారికిన్ చక్కదనంబులెక్కడివి చారు శరీర త్రివక్రయందురు నేనిక్కము కంచుదాసిని వినిర్మల లేఖ పదార్లేపన విద్యదాన నన్మిక్కిలి రాజు మెచ్చు తగ మీరు విలేపనములు ధరింపరే. ఓ సుందరాంగుడా, నీవు భలే చమత్కారంగా మాట్లాడుతున్నావు. నీవు చాలా అందగాడివే. పరిహాసవచనాలతో నన్ను వేధించకు. లోకంలో అందరికీ అందాలు ఎక్కడి నుండి వస్తాయి? నన్ను త్రివక్ర అంటారు, 3 వంకరలు తిరిగింది అని. కుబ్జ అంటారు. నేను కంసుడు దాసిని. అచ్చమైన మైపోతలు చేయడమే నేను నేర్చిన విద్య. నన్ను రాజుగారు మిక్కిలి మెచ్చుకుంటారు. మీరు కూడా ఈ చందనాది లేపనాలు పూసుకోండి, తీసుకోండి అని. ఆ విధంగా కుబ్జ ఇచ్చిన ఆ లేపన ద్రవ్యములని ధరించారు. తర్వాత ఒంటి నిండా పూసుకుని ఆమె పట్ల ప్రసన్నుడయ్యాడు శ్రీకృష్ణుడు.
3 వంకర్లు గల ఆమె దేహాన్ని చక్కనొత్తాలి అనుకున్నాడు. కుబ్జని మేఘాళ్ల మీద తన అడుగులుంచి అదిమి పట్టాడు. తన చేతి 2 బొటన వేలను నాసి ఆ దాసి యొక్క గడ్డం కింద పెట్టి బొడలు చక్కగా సాగుచున్నట్టు పైకెత్తాడు. అంతలో ఆ కుబ్జ అన్ని వంపులు తీరి మన్మధుని సమ్మోహనాస్త్రం వల్లే సంతోషిస్తోంది. చక్కని రూపాన్ని పొందింది. ఆ కమలాక్షుడి వైపే కాంక్షతో చూచింది. కాముకురాలైపోయింది. కుబ్జ హృదయం మదనుడి బాణ సమూహంతో నిండిపోయింది. ఆమె ఓ మన్మథాకార నా ఇంటికి రా అంటూ పద్మనాభుని పైపంచి చెంగును పట్టి లాగింది. అప్పుడు కృష్ణుడు బలరాముడి కేసి చూసి ఒక చిరునవ్వు నవ్వి, ఓ చంద్రముఖి, నేను వచ్చిన పని సాధించిన తర్వాత నీ గృహానికి వస్తాను, అంతవరకు కోపం తెచ్చుకోకు అని బుజ్జగించి తన ఆ వీధిలో పురజనులు ఇచ్చేటువంటి తమ్ములములు, పూలదండలు, చందనాలు ఇంకా పలువైధైన కానుకలు స్వీకరిస్తూ ధనుష్యాలకు వెళ్ళాడు. అక్కడ పెద్ద ధనువు ఉంది, గొప్ప ధనువు. ఇంద్రధనుస్సు వలె చాలా గొప్పది. దుర్భరమైన వింటిని అతడు చూశాడు. కానీ దాని చుట్టుపక్కల రక్షకులు వద్దు వద్దని అంటున్నా వాళ్ళకేసి తిరిగి నవ్వి ఉత్సాహవంతుడయ్యాడు. బంధుల్మేళన వామహస్తమున చాపం బెత్తి మౌర్వీలతాసంధానంబునరించి కొంచెపు దెగన్ శబ్దించుచున్ ధీరతా సింధున్ ఆహరి దాని ఖండితముగా చేసెన్ జనుల్ చూడగా గంధేభంబు రసాల దండము నుగిన్ ఖండించు చందంబునన్. ధైర్యానికి సాగరం వంటి వాడైన శ్రీకృష్ణుడు తన చుట్టాలు మెచ్చగా ఎడమ చేతితో అలవోకగా ధనస్సును పైకెత్తాడు. తీగ వంటి అల్లెత్రాటిని కొద్దిగా లాగి తగిలించి నారిని మొరయిస్తూ మదపుటేనుగు చెరుకుగడను తునిమే రీతిగా జనులు చూస్తుండగా ఆ విల్లుని 2గా విరిచివేశాడు. ఆ కోదండభంగ నిర్గత నాదము వీనులకు భీషణంబై యాతారూదాంతరాములు నిండుచుకి భేదించెన్ భోజ విభుని బింకమునధిప. ఓ పరీక్షణ్ మహారాజా అని సుఖబ్రహ్మ చెప్తున్నారు. ఆ విల్లు విరిగినప్పుడు పుట్టిన చప్పుడు, ఆ శబ్దం చెవులకు భీతి గొల్పుతోంది. దిగంతాలను పూరిస్తూ భోజభూపాలుడైన కంసుడు ధైర్యాన్ని భేదించింది. అప్పుడు ఈ బాలుడు ఏమాత్రం సందేహించక శౌర్యంతో రాజుగారు ధనస్సు ఖండించాడు. ఇది సహించరా అనేటువంటి సాహసం అంటూ పౌరుషంతో ఇతన్ని పట్టుకోవాలి అని ఆ ధనస్సుకు రక్షకులుగా ఉన్న వాళ్ళందరూ కృష్ణుడి మీద యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఆ అన్నదమ్ములిద్దరూ బలరామకృష్ణులు ఎక్కడైతే విల్లు విరిగిందో ఆ ముక్కలను తీసుకుని వాటితోటి వాళ్ళని కొట్టి చంపేశారు. బలరామకృష్ణులు ఈ విధంగా మధురా నగరంలో విహారం చేసి అక్కడి నుంచి బయలుదేరి తమ విడుదలకు వెళ్ళిపోయారు. సాయంత్ర సమయం అయింది. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.